నెక్స్ట్ టాపిక్ పాల గురించి చూసాం. ఇప్పుడు విటమిన్స్ గురించి చూడాలి. ఉందా? ఉంచండి, ఏం కాదు. కాన్సన్ట్రేషన్ మొత్తం బయటే ఉందా? ఉంచండి, ఏం కాదు. ఎవరికైతే ఇక్కడ ఉందో వాళ్ళు రాసుకోండి. ఎవరు మీకు ఏది మీ కాన్సన్ట్రేషన్ మీకు ఉంటే బయటకు వెళ్ళి చూడండి. అంతలో కెమెరాకి చెప్పేసి. విటమిన్స్ చాలా ఇంపార్టెంట్. వీటి అధ్యయనాన్ని విటమినాలజీ అని అంటాం. గ్రీక్ భాషలో విటా అంటే జీవితం అని అర్థం. వైటామిన్స్ లైఫ్. సో ద స్టడీ ఆఫ్ విటమిన్స్ కాల్డ్ విటమినాలజీ. ద గ్రీక్ టైమ్ వైటామిన్స్ లైఫ్. చాలా చాలా ఇంపార్టెంట్. విటామిన్స్ అంటే నీ జీవానికి సరిపడే లేదా నీ జీవానికి కావాల్సినటువంటి అతి ఇంపార్టెంట్వి అని అర్థం. ఇది ఏంటము? గ్రీక్ భాషలో విటా అంటే ఏంటి? జీవితం. ద స్టడీ ఆఫ్ విటమిన్స్ ఇస్ కాల్డ్ విటమినాలజీ. ఇన్ అ గ్రీక్ టర్మ్ విటామిన్స్ లైఫ్. వీటి అధ్యయనం విటమినాలజీ. గ్రీక్ భాషలో విటా అంటే జీవితం. అంటే ఈ విటమిన్స్ అన్నీను సూక్ష్మ పోషకాలు లేదా కార్బన సమ్మేళనాలు లేదా శరీరానికి అవసరమైన పదార్థాలు. సో దీస్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ ఫర్ ద బాడీ. యూ నో నీడ్ టు రైట్ దిస్. అవసరం లేదు ఇది నీకు. వీటి కొలతని మనం ఏమంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ అని పిలుస్తాము. విటమిన్స్ని ఎలా కొలుస్తారంటే ఇంటర్నేషనల్ యూనిట్స్. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. విటమిన్ని కొలిచే విధానాన్ని IUతో అంటారు. ఇంటర్నేషనల్ యూనిట్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఇంటర్నేషనల్ యూనిట్స్ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ యూనిట్స్ అని కొలుస్తారు. దే మెజర్డ్ ఇన్ ది ఇంటర్నేషనల్ యూనిట్స్. వీటి యొక్క పని ఎలా ఉంటుందంటే ఇవి ఎంజైమ్లతో కలిసి సహ ఎంజైమ్లుగా పనిచేస్తాయి. దే ఫంక్షన్ యాజ్ కో ఎంజైమ్స్ అసిస్టింగ్ ది ఎంజైమ్. చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్స్ ఏ విధంగా పనిచేస్తాయా అంటే సహ ఎంజైమ్లుగా పనిచేస్తాయి. ఒక ఎంజైమ్ ఉంటే ఆ ఎంజైమ్కి సహ ఎంజైమ్లుగా పనిచేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి పనితీరు ఏంటంటే ఇవి ఎంజైమ్లతో కలిసి సహ ఎంజైమ్లుగా పనిచేస్తాయి. దే ఫంక్షన్ యాజ్ ద కో ఎంజైమ్స్ బై అసిస్టింగ్ ఎంజైమ్స్. దే ఫంక్షన్ యాజ్ ద కో ఎంజైమ్స్ బై అసిస్టింగ్ ది ఎంజైమ్స్. దే ఫంక్షన్ యాజ్ ద కో ఎంజైమ్స్ బై అసిస్టింగ్ ది ఎంజైమ్స్. సో ఫస్ట్ టైం విటమిన్ సి మీద పరిశోధన చేసింది ఎవరు సార్ అంటే సర్ హాప్కిన్స్. ఏమని? గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇన్ ద మిల్క్ కాల్డ్ కో ఫ్యాక్టర్స్ అని కనిపెట్టాడు అన్నమాట. సర్ హాప్కిన్స్ పాలలో పెరుగుదల కారకాన్ని సహకారకాలుగా అని పిలిచారు. దాని తర్వాత మనకి విటమిన్స్ అనే పదాన్ని అందించింది ఎవరంటే కెసిమర్ ఫంక్ అనే అతను విటమిన్లు అనే పేరు పెట్టారు. బట్ ఈ యొక్క విటమిన్లు మన పెరుగుదల కారకాలు అని చెప్పింది ఎవరు సార్ అంటే మనకి సర్ హాప్కిన్స్ ఏం చేస్తున్నారంటే మన కో ఫ్యాక్టర్స్, ఈ యొక్క విటమిన్స్ అనేవి కో ఫ్యాక్టర్స్, అవి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇన్ మిల్క్ అని కనిపెట్టింది ఎవరంటే సర్ హాప్కిన్స్. కానీ దీని విటమిన్స్ యొక్క నామకరణం చేసింది ఎవరంటే కెసిమర్ ఫంక్ అనే అతను విటమిన్ కి నామకరణం చేశాడు. చాలా 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 ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కెసిమర్ ఫంక్. Who coined the term vitamins? Casimir Funk. Who called vitamins as a cofactor or the growth factor? Sir Hopkins. Okay na? Sir Hopkins. Beriberi among Japanese sailors was due to deficiency of compound present in the రైస్ హస్క్. ఓకే, జపాన్ నావికుడు ఈ యొక్క పాలిష్డ్ బియ్యంలో ఈ యొక్క బియ్యం తినడం వల్ల బెరీ రోగం వస్తుందని కనిపెట్టింది ఎవరంటే మన జపాన్ నావికుడు. బెరీ అన్న పదానికి అర్థం ఏంటంటే ఐ కాంట్ డూ. నువ్వు అన్నం నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్దాం, ఇప్పుడు వద్దు, చదువుకుందాం నాకు చేత కావట్లేదు, ఆ చైర్ ఇటు నుంచి నేను ఈ పని చేయలేను అని మాటికి నేను ఇది చేయలేను అది చేయలేను అంటున్నావు అంటే నీకు బెరీ లోపం ఉందని అర్థం. పాలిష్డ్ రైస్ విటమిన్ B1 డెఫిషియన్సీ వస్తే నీకు బెరీ వస్తుంది. పాలిష్డ్ రైస్ నువ్వు ఎక్కువ తినడం వల్ల, పాలిష్డ్ బియ్యం ఎక్కువ తినడం వల్ల నీకు వచ్చే రోగం ఏంటంటే బెరీ. దాని తర్వాత నీకు స్కర్వీ అనే రోగం వస్తుంది. అంటే ఈ యొక్క లిప్స్ మీద పుండ్లు అవ్వడం, అది మానకపోవడం, ఇలాంటివి దాన్ని స్కర్వీ అంటాం. లేదా పంటి చిగుళ్లలో రక్తం రావడం, వీటిని స్కర్వీ అంటాం. ఇది సిట్రస్ ఫ్రూట్ అంటే విటమిన్ సి ద్వారా నయం అవుతుందని చెప్పింది ఎవరంటే జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త సిట్రస్ ఫ్రూట్ ద్వారా స్కర్వీని క్యూర్ చేయొచ్చు అని చెప్పాడనమాట. స్కర్వీని క్యూర్ చేయొచ్చు. మీకు ఒకటి తెలుసా, World War II అత్యధిక సోల్జర్స్ చనిపోయింది దేనివల్ల అంటే విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల. గాయాలు మానకపోవడం ద్వారా. మీకు విటమిన్ సి తీసుకోకపోతే మీకు టీబీ వస్తుంది. ఎట్లా? ఎందుకంటే ఈ యొక్క మైకోబాక్టీరియం ట్యూబెర్కులై అనే బ్యాక్టీరియా అన్ని చుట్టుపక్కల ఉంటుంది.
నీకు ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, రోగ నిరోధక శక్తి ఎప్పుడు తక్కువ ఉంటుంది? విటమిన్ సి లోపం ఉన్నప్పుడు ఉంటుంది. విటమిన్ సి లోపం ఉన్నప్పుడు ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నా విటమిన్స్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం విటమిన్స్ క్లాసిఫికేషన్ చూస్తాం. విటమిన్స్ క్లాసిఫికేషన్, విటమిన్ల వర్గీకరణ. ఒకటి కొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు, రెండోది నీటిలో కరిగేటటువంటి విటమిన్లు. కొవ్వులో కరిగేటటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడిఈకే విటమిన్లు, ఏడిఈకే. నీటిలో కరిగే విటమిన్లు ఏంటి? బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి. ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ఏడిఈకే, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి. బి కాంప్లెక్స్ ఎప్పుడైనా మీరు బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత పొద్దున్నే సుస్సుకి వెళ్తే, సుస్సు అంతా ఎలా కనిపిస్తుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. అంటే బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి నీ శరీరంలో నిల్వ ఉండవు, ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. కానీ ఏడిఈకే బాడీలో నిల్వ ఉంటాయి, ఏడిఈకే బాడీలో నిల్వ ఉంటాయి. వీటిని శరీరంలో కొవ్వుల్లో నిల్వ చేయవచ్చు మరియు ఎక్కువ కాలం ఉండగలవు. నీటిలో ఉండవు. నాట్ స్టోర్ ఇన్ ద బాడీ, ఎక్స్క్రీటెడ్ త్రూ యూరిన్. ఓకే, ఏదో డౌట్ అడిగావు కాక, ఏంటిది? అది ఉండవు కాబట్టి నువ్వు వీక్ అయిపోతావు. ఎప్పుడైతే ఈ ట్యాబ్లెట్లు ఇస్తారో అప్పుడు నీకు శక్తి వస్తుంది. ఆ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసి పొద్దున్నే లేచినప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నీకు ఇల్లు కట్టాలంటే కూలీలు కావాలి. కూలీలు వస్తారు, ఇల్లు కట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయేదానికి కూలీలు ఎందుకు సార్ అంటే ఇల్లు కట్టలేవు కదా కాక. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే ఏడిఈకే విల్ బి స్టోర్డ్ ఇన్ ద బాడీ ఫ్యాట్ అండ్ లాస్ట్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్, దట్ నాట్ స్టోర్డ్ ఇన్ ద బాడీ అండ్ ఎక్స్క్రీటెడ్ త్రూ ది యూరిన్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎగ్జామ్లో అడుగుతారు. ఇప్పుడు మనం విటమిన్ ఏ గురించి చదువుతున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్. దీని రసాయనిక నామం రెటినాల్. విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ రెటినాల్, చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. విటమిన్ ఏ కెమికల్ నేమ్ ఈజ్ రెటినాల్. ఎగ్జామ్లో అడుగుతాడు. విటమిన్స్లో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ విటమిన్స్ గురించి క్వశ్చన్ పేపర్ లేకుండా, క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. 100% క్వశ్చన్. కెమికల్ నేమ్ ఏంటి? రెటినాల్. సాధారణ నామం ఏంటంటే యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ ఆల్సో కామన్ నేమ్ ఏంటి? యాంటీ జిరాప్థాల్మియా. అదేదో కెమికల్ నేమే బాగుంది సార్ అంటారా? జిరాప్థాల్మియా. జీరో అంటే డ్రై, అప్థాల్మియా అంటే ఐ అని అర్థం. అంటే కన్ను ఎప్పటికప్పుడు పొడిబారితే నీకు విటమిన్ ఏ డెఫిషియన్సీ. చూడు, జీరో అంటే డ్రై, ఆప్థాల్మియా అంటే ఐ. అంటే యాంటీ జిరాప్థాల్మియా అంటే విటమిన్ ఏ నువ్వు తీసుకున్నట్లయితే నీ కన్ను పొడిబారకుండా, నీ కన్ను పొడిబారితే నీ రెటినా పాడైపోతుంది. అందుకోసమే దీన్ని మనం ఏమంటున్నాం? యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అంటారన్నమాట. యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని దేన్ని పిలుస్తారు అని అడుగుతారు ఎగ్జామ్లో. విటమిన్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? విటమిన్ ఏ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఎల్లో మరియు ఆరెంజ్గా కనిపించే ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో, ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో. క్యారెట్ చూడండి, మీరు క్యారెట్ని కట్ చేస్తే ఇలా పెట్టుకుంటే అది కన్నులా ఉంటుంది. అందుకోసం ఈ ప్రకృతి ఎంతో గొప్పది తెలుసా నీకు. నన్ను తినరా నువ్వు బాగుపడతావు అంటది. మనం ఏం చేస్తాం? ఔర్ థోడా ప్యాజ్ దాలో, ఔర్ థోడా తికా బనావ్ అని అంటాం. బింగో టింగోలు తింటాం, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ తింటాం. కానీ క్యారెట్ నువ్వు కట్ చేసి చూస్తే ఎలా ఉంటుంది? కన్నులా ఉంటుంది. గ్రేప్స్ బంచెస్లా ఉంటుంది. 2 గ్రేప్ గుత్తులు ఇలా పట్టుకుంటే లంగ్లా ఉంటుంది. అంటే గ్రేప్స్ తింటే నీ లంగ్ బాగుంటుంది. వాల్నట్ చూసినావా? వాల్నట్ నువ్వు చూస్తే బ్రెయిన్లా ఉంటుంది. చిన్నపిల్లలకు వాల్నట్ పౌడర్ చేసి తినిపిస్తే బ్రెయిన్ విపరీతంగా పెరుగుతుంది. నువ్వు బనానా చూస్తే పెద్ద పేగులా ఉంటుంది. అందుకోసమే నీకు మోషన్స్ అవ్వట్ల. నాగార్జున సాగర్ డ్యామ్ ఓపెన్ కాల. అప్పుడు నువ్వేం చేయాలి? పచ్చి బనానాలు కాకుండా పండు బనానాలు తినాలి. అప్పుడు ఏమవుతుంది? వెళ్ళి ప్రెషర్ పెడితే ఫట్టని గేట్లు ఓపెన్ అవుతాయి. అదే గేట్లన్నీ ఓపెన్ అయి ఉన్నాయి, మళ్ళీ గేట్లు మూయాలంటే పచ్చి బనానా తినాలి. కచ్చా ఉన్న బనానా తింటే గట్టి పడుతుంది. అర్థమైందా? అదే పపాయ కోస్తే లోపల ఎలా ఉంటుంది? చిన్న బొడుపల్లా ఉంటుంది. ఆ చిన్న బొడుపలు ఎక్కడ ఉంటాయి? చిన్న పేగులో ఉంటాయి. అందుకోసమే నువ్వు పపాయ తింటే చిన్న పేగు బాగుంటుంది. సో పళ్ళే చెప్తున్నాయి, అరే కాకా నువ్వు నన్ను తిను, నువ్వు బాగుపడతావు. నువ్వేం చేస్తావు? ఔర్ థోడా ప్యాజ్ దాలో ఇవన్నీ తింటావు అన్నమాట. విటమిన్ ఏ మొక్కల్లో ఎక్కువ ఉంటుంది,
ఈ యొక్క కెరోటిన్ రూపంలో ఉండి పేగులు మరియు కాలేయంలో రెటినాల్ గా మారుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ ప్లాంట్స్ విటమిన్ ఏ ఇస్ ఫౌండ్ ఇన్ బీటా కెరోటిన్, ప్రో విటమిన్ ఏ గా ఉండి ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ రెటినాల్ ఇన్ ఇంటెస్టైన్ అండ్ లివర్. చూడండి మళ్ళా చెప్తున్నా, ఇది ఒక ప్రో విటమిన్ ఏగా ఉంటుంది, అంటే ఇనాక్టివ్ విటమిన్ లా ఉంటుంది. నీ చిన్న పేగుల్లో మరియు లివర్ లోపల ఇది బీటా కెరోటిన్ కాస్త రెటినాల్ గా మారుతుంది. బీటా కెరోటిన్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ రెటినాల్ ఇన్ వాట్? ఇంటెస్టైన్ అండ్ లివర్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. బీటా కెరోటిన్ విల్ గో ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లివర్, కన్వర్టెడ్ యాజ్ రెటినాల్. ఇది ఈ యొక్క బీటా కెరోటిన్ అనేది చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో రెటినాల్ గా మారుతుంది. బీటా కెరోటిన్ రూపంలో ఉండి పేగులు మరియు కాలేయంలో రెటినాల్ గా మారుతుంది. సో మనకి విటమిన్ ఏ ఎప్పుడు అవసరం అంటే శీతాకాలంలో చాలా అవసరం. చాలా ఎగ్జామ్లు అడుగుతాడు, విటమిన్ ఏ కాలంలో అవసరం అంటే అన్ని కాలాల్లో పెట్టకూడదు, శీతాకాలంలో ఎక్కువ అవసరం. ఓకే, సో విటమిన్ ఈజ్ ఎస్పెషల్లీ నీడెడ్ ఇన్ డ్యూరింగ్ వింటర్. ఎందుకు? మన కళ్ళు తొందరగా డ్రై అయిపోతాయి. అంటే మన స్కిన్ డ్రై అవ్వకుండా అంటే మన కళ్ళు డ్రై అవ్వకుండా ఉపయోగపడేది ఏంటి? విటమిన్ ఏ. అందుకోసము కళ్ళు ఎప్పుడు డ్రై అవుతాయి? శీతాకాలం. మనం అనుకుంటాం ఎండాకాలంలో ఒకసారి ఎండలు ఎక్కువ ఉంటాయి, కాదు. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఏ ఎక్కువ ఉన్నటువంటి పదార్థం ఏంటి? క్యారెట్. అందుకోసం క్యారెట్ పచ్చిగా అయినా వండినైనా తినాలి. ఏ లీఫీ వెజిటబుల్లో విటమిన్ ఏ ఉంటుంది? స్పినాచ్, పాలకూరలో అత్యధిక ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. పాలకూర తింటే నువ్వు మటన్ తిన్నంత బెనిఫిట్ ఉంటుంది. పాలకూర తిన్న తర్వాత నీళ్ళు ఎక్కువ తాగాలి, లేకపోతే కిడ్నీలో రాళ్ళు అవుతాయి. పాలకూర లేదా పప్పు ఎక్కువ తిన్నప్పుడు, ముద్దపప్పులు ఎక్కువ తిన్నప్పుడు నువ్వేం చేయాలి? నీళ్ళు ఎక్కువ తాగాలి, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ అవుతాయి. అడుగుతాడు ఏ ఫుడ్ రిచెస్ట్ ఇన్ విటమిన్ ఏ ఇన్ ద వరల్డ్, అడిగితే క్యారెట్. చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఏ ప్రపంచం మొత్తంలో ఏది తింటే విటమిన్ ఏ వస్తుంది అంటే క్యారెట్. ఏ లీఫీ వెజిటబుల్లో విటమిన్ ఉంటుందంటే స్పినాచ్, పాలకూర. చాలా 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 ఇంపార్టెంట్. అయితే విటమిన్ ఏ ఫలంలో ఎక్కువ ఉంటుంది? బొప్పాయి. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు బొప్పాయి తింటే చాలా మంచిది, అందుకోసం బొప్పాయి జ్యూసులు, బొప్పాయి తినాల. అధికంగా ఉండే ఫలం ఏంటి? ఏ ఫ్రూట్ ఇన్ విచ్ విటమిన్ ఏ ఈజ్ మోర్, పపాయా. ప్రపంచంలో అత్యధిక ఎక్కువగా విటమిన్ ఏ ఉండేటటువంటి ఆహారం ఏంటి అంటే విటమిన్ ఏ. ఆకుకూర, పాలకూర, స్పినాచ్. అదే ఫలము పపాయా. మిల్క్ ఇస్ రిచ్ ఆఫ్ విటమిన్ ఏ. కౌ మిల్క్, ఏ మిల్క్ లో ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది అంటే కౌ మిల్క్. ఆవు పాలలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఆవు పాలు. మనకి క్యారెట్ ఆరెంజ్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటి అంటే బీటా కెరోటిన్ వల్ల. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లు అడుగుతారు. ఫర్ ద రీజన్ ఫర్ ది ఆరెంజ్ కలర్ ఆఫ్ ది క్యారెట్ ఈస్ ద బీటా కెరోటిన్. చాలా ఇంపార్టెంట్. నువ్వు ఈ రోజు నుంచి క్యారెట్ని చూసావు అంటే, అయ్యో క్యారెట్ నువ్వు ఎందుకు ఆరెంజ్ కలర్లో ఉన్నావు అంటే ఆ క్యారెట్కి చెప్పాలి. దానికి తెలియదు, ఏమని చెప్పాలి? బీటా కెరోటిన్ ఎక్కువ ఉందని. నువ్వు ఈ తిన్న క్యారెట్ ఎక్కడికి వెళ్ళింది? చిన్న పేగు లివర్లోకి వెళ్ళింది. బీటా కెరోటిన్ ఎలా మారింది? రెటినాల్ గా మారింది. ఇనాక్టివ్ విటమిన్ ఏ నీ చిన్న పేగులో లివర్లో వెళ్ళిన తర్వాత ఎలా అయింది? రెటినాల్ గా మారింది. రెటినాల్ తీసుకోకపోతే ఏమైంది? జిరాప్థాల్మియా వచ్చింది. డ్రైనెస్ ఆఫ్ ది ఐ, రేయి చీకటి వస్తుంది నీకు. అర్థమైందా? రేయి చీకటి రాబోతుంది విటమిన్ ఏ తీసుకోకపోతే. ఓకే, కంటి చూపుకు తోడ్పడుతుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద విటమిన్ ఏ ఈజ్ హెల్ప్స్ ఇన్ విజన్, ఎసెన్షియల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ రొడాప్సిన్ రాడ్ సెల్స్ అండ్ ఐడాప్సిన్ కోన్ సెల్స్. అంటే మనకి ఈ విధంగా కన్ను ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇవి కోన్స్, ఈ విధంగా రాడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క రాడ్ షేప్ లో ఉండేదాన్ని మనం రొడాప్సిన్ అంటున్నాం, కోన్ షేప్ లో ఉండేదాన్ని ఐడాప్సిన్ అంటున్నాం. అంటే మనకి మన కంటి చూపుకు కావాల్సినటువంటి ఏంటంటే రొడాప్సిన్ అండ్ ఐడాప్సిన్. ఈ యొక్క రొడాప్సిన్ మరియు ఐడాప్సిన్ ఉత్పత్తికి అవసరం ఏంటంటే విటమిన్ ఏ అవసరం. ఓకే, ప్రెగ్నెన్సీ మరియు బోన్ గ్రోత్ రావాలి అంటే, గర్భధారణకు మరియు ఎముకల పెరుగుదలకు కావాల్సింది ఎవరంటే విటమిన్ ఏ. నువ్వు విటమిన్ ఏ తీసుకోవట్లేదు, నీకు ఎప్పటికీ ప్రెగ్నెన్సీ రాదు.
నీకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే విటమిన్ ఏ పాలు లేదా కెరోటిన్ ఉండేటటువంటి ఎక్కువ తీసుకోవాలి. హెల్ప్స్ ఇన్ రేడియంట్ అండ్ హెల్దీ స్కిన్. నీ స్కిన్ నిగనిగ మెరవాలి అంటే పాలతో మనం ముఖం కడుక్కుంటారు. చూసారా, పాలతో ముఖం కడుక్కుంటారు, మిల్క్తో ముఖం కడుక్కుంటారు. డ్రై స్కిన్ అంతా పోయి నీ యొక్క షైనింగ్ స్కిన్ వస్తుంది తెలుసా, పాలతో ముఖం కడుక్కుంటే. ఆవు పాలతో ముఖం కడుక్కోండి, నిగ మెరుస్తావు. ఓకే, నీకు ఈవెన్ వ్యాధులు, ఎలాంటి వ్యాధులు, ఎయిడ్స్ లాంటి డిసీజెస్ కూడా రాకుండా, అంటే అది వచ్చేది ఎలా వస్తుంది, బట్ నీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఓకే, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఈ యొక్క అంటువ్యాధులు రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ప్రెగ్నెన్సీకి, బోన్ గ్రోత్కి అండ్ విజన్కి, వీటన్నిటికీ పనికి వస్తుంది. సరేనా? సో ఇవి సరే, ఇదంతా మీకు తెలుసు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఏ డెఫిషియన్సీ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దయచేసి ఇది మీరు గుర్తుంచుకోవాలి. విటమిన్ ఏ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అండ్ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే రోగాలు రాసుకోండి. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే రోగాలు. నిక్టలోపియా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ ఉంది. నిక్టలోపియా, NYCTALOPIA. నిక్టలోపియా, రేయి చీకటిని నిక్టలోపియా అంటాం. నైట్ బ్లైండ్నెస్ అంటే డార్క్లో లేదా డిమ్ లైట్లో నువ్వు చూడలేను వాటిని మనము నిక్టలోపియా, రేయి చీకటి అని పిలుస్తున్నాం. ఈవినింగ్ 6 దాటితే నీకు ఇంకేం కనిపించదు ఇంకా. సో అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు పాలు తాగాల, క్యారెట్ తినాలా, పపాయ తినాలా, లేదా ఆకుకూరలు తినాలా. అంటే నువ్వు పాలు అంటే పోయే రకంగా ఉంటే పోతుంది. అంటే ఎక్కువ సంవత్సరాలు నువ్వు తాగకుండా ఉంటే ఇంకా ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతాయి ఇక సెల్స్, మళ్ళీ రివైవ్ అవ్వదు. అదే ఈ బిగినింగ్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటే నువ్వు సెట్ అవుతావు. ఓకే, నెక్స్ట్ జిరాప్థాల్మియా, పొడి కళ్ళు. ముందే చెప్పా కదా, పొడి కళ్ళు, డ్రై ఐస్. దాన్ని మనం ఏమంటున్నాం? జిరాప్థాల్మియా. ఎందుకంటే నీ యొక్క లాక్రిమల్ గ్లాండ్స్, అందుకోసమే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. సామెత తెలుసా? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటే, ఉల్లిపాయ కోసేటప్పుడు లోపల ఉండేటటువంటి ఆ యొక్క గ్యాసెస్ నీ కంట్లో వెళ్ళడం వల్ల నీకు లాక్రిమల్ గ్లాండ్ ఉత్పత్తి ఎక్కువ అయ్యి అదంతా నీకు కన్నీరు వస్తుంది. అప్పుడప్పుడు ఏడవడం మంచిదే. ఓకే, ఎందుకంటే నీ కళ్ళు పొడిబారకుండా ఉంటుంది. అయితే నువ్వు కన్నీరు ఎప్పుడైనా టేస్ట్ చేసావా? ఉప్పుగా ఉంటుంది. అది ఏడుస్తా ఉంటే కళ్ళు నోటుకు బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. అయితే ఈ యొక్క ఉప్పుగా ఉండడానికి కారణం ఏంటంటే NaCl ఉంటుంది, సోడియం క్లోరైడ్ ఉంటుంది. లోపల ఉండేటటువంటి ఎంజైమ్ని లైసోజైమ్ అంటాము. ఇవి సూక్ష్మజీవులను చంపుతాయి. ఈ ఉప్పు మరియు లైసోజైమ్ ఉండడం ద్వారా నీ కంటిలో ఉండేటటువంటి బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో అవి చచ్చిపోతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. లైసోజైమ్ అండ్ NaCl in the tear kills the microorganism. Lysozyme and NaCl in tears kill the microbes. ఓకే, మరియు దుమ్ము ధూళి ఏమైనా కంట్లో పడి ఉంటే నువ్వు ఏడవడం ద్వారా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. చూడండి, కళ్ళు పొడిగా మారినప్పుడు కార్నియా పగిలిపోయి శాశ్వత అంధత్వం వస్తుంది. అందుకోసం అప్పుడప్పుడు నువ్వు కళ్ళు కడుగుతూ ఉండాలి. నీకు అర్థం కాదు, మళ్ళీ చెప్తా. కళ్ళు పొడిగా మారినప్పుడు నీ కార్నియా ఏదైతే ఉందో అది పగిలిపోయి శాశ్వతంగా అంధాకారంలో వెళ్ళిపోతాయి. దాన్ని కెరటోమెలేషియా అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఫోన్ గట్టిగా చూస్తా ఉంటే నీ కళ్ళు ఎండిపోతాయి. అందుకోసం అప్పుడప్పుడు కళ్ళు కడుక్కొచ్చి మళ్ళీ చూసుకోవాలి. అర్థమవుతుందా? అంతే తప్ప ఇట్లే చూసుకుంటా ఉన్నాయి మళ్ళీ వెళ్ళిపోతుంది ఎటైనా అని చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటే నీ కళ్ళు పగిలిపోతాయి. ఓకే, ఏదైనా చూసేటప్పుడు కూడా మధ్యలో బ్రేక్ ఇచ్చి మరీ చూడాలి. కళ్ళు ఎట్లా పోతాయి అని కొంచెం. సో కెరటోమెలేషియా అంటాం దీన్నే, కెరటోమెలేషియా. చాలా 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 ఇంపార్టెంట్. If eyes become too dry, cornea may crack, leading to the permanent blindness. It is called keratomelastia. చాలా ఇంపార్టెంట్. కెరటోమెలేషియా. మలేషియా, సింగపూర్ కాదు ఇది. ఓకే, కెరటోమెలేషియా అంటే ఏంటి? వాటర్ కంటెంట్ తక్కువైంది. అంతే కదా, వాటర్ కంటెంట్ తక్కువైంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అప్పుడప్పుడు కిచెన్లో వెళ్ళి ఉల్లిగడ్డలు కోయాలా, వాటర్ తడుచుకోవాలా, లేకపోతే ఎవరినైనా గిల్లో అయినా సరే ఏడిపించుకోవాలా. నీకు ఇంకా చెప్పుంటే ఎట్లాగో ఏడవడం ఖాయం. ఓకే, దీనిని పోషకాహార అంధత్వం అంటారు. కెరటోమెలేషియా అంటే ఏంటంటే న్యూట్రిషనల్ బ్లైండ్నెస్ అంటారు, పోషకాహార అంధత్వం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్?
పోషక ఆహార అంధత్వం. అయ్యా, పోషక ఆహార అంధత్వం అంటే ఏంటి? కెరటోమెలేషియా. కెరటోమెలేషియా అంటే ఏంటి? నీ కంటి లోపల లాక్రిమల్ గ్లాండ్ అది ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి నీకు కెరటోమెలేషియా వస్తుంది. దీన్ని నివారించాలంటే నిన్నంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రతి 6 నెలలకు ఒకసారి విటమిన్ ఏ టాబ్లెట్స్ అందిస్తారు. అందుకోసం నువ్వు కూడా అప్పుడప్పుడు ఏం చేయాలి? విటమిన్ ఏ టాబ్లెట్ 6 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. అలానే విటమిన్ ఏ టాబ్లెట్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీలు ఇడ్లీలా పేలిపోతాయి. ఓకేనా? విటమిన్ ఏ నిల్వ కాలం ఎంత అంటే 6 నుంచి 9 నెలలు. ఎందుకు 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి? ఎందుకంటే నీ శరీరంలో ఒకసారి నువ్వు తీసుకుంటే 6 నెలలు ఉంటుంది విటమిన్ ఏ. అందుకోసం క్యారెట్ అప్పుడప్పుడు తింటే నీ శరీరంలో విటమిన్ ఏగా మారి ఎన్ని నెలలు ఉంటుంది? 6 నుంచి 9 నెలలు ఉంటుంది. అలా అని ఈరోజు క్యారెట్ తిన్నా కదా అని 6 నెలల తర్వాత తినకూడదు. ఎందుకంటే నీ శరీరానికి కావాల్సినటువంటి క్యారెట్ను అన్ని తినలేవు కాబట్టి అప్పుడప్పుడు ఎక్కడైనా కిచెన్కి వెళ్ళినప్పుడు లటక్కని తీసి కరాపరా నమలాలి, నచ్చినా నచ్చకపోయినా. లేదా మీకు హాస్టల్లో ఎప్పుడైనా పెట్టినప్పుడు 30 క్యారెట్ వేసుకొని క్యారెటే తింటా ఉండండి, లోపల కొంచెం పెరిగేసుకొని ఎట్లోట తినడానికి ప్రయత్నం చేయండి. విటమిన్ ఏ లోపం వల్ల చర్మం పొడిగా మారి గోధుమ రంగుగా మారుతుంది. ఓకే, ద విటమిన్ ఏ డెఫిషియన్సీ కాజెస్ స్కిన్ డ్రై అండ్ హార్డ్ అండ్ స్కిన్ లైక్. అందుకోసం నీకు చూడు, అప్పుడప్పుడు స్కిన్ పొడిగా మారిపోయి ఓకే పాము స్కిన్ వచ్చినట్టు బయటకు వస్తూ ఉంటుంది చూడు, ఏమంటారు దాన్ని? పేలుతుంది, పగలడం. సో అప్పుడు క్రీములు రాసి దాన్ని పొడి బార్చకూడదు. ఏం చేయాలి? అందుకోసమే చూడండి, నువ్వు పప్పాయతో పప్పాయ ఉంది కదా, పప్పాయని మంచిగా పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే నిగ్గ మెరుస్తావు. ఎందుకు? విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి. అలానే ఈరోజు నుంచి పప్పాయ నీకు తినడానికి లేదు, మళ్ళీ నువ్వు పప్పాయ నోటి మీద రాసుకునేవు అంటే ఆ తోలు ఉంది కదా, ఆ తోలునైనా సరే కొంచెం గ్రైండ్ పెట్టి అట్లా చెయ్యి, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయా? సరే, అదంతా చూసుకోవాలి నువ్వు. సరే, ఇప్పుడు ఏం చదివినాం మనం? కలర్ బ్లైండ్నెస్ ఎట్లా వస్తుంది? కలర్ బ్లైండ్నెస్ ఎందుకు వస్తుంది అంటే కాక, మీ నాన్నకి లేదా మీ తాత మీ అమ్మ వాళ్ళ నాన్నకి జెనెటిక్ డిజార్డర్ ఉంటే కలర్ బ్లైండ్నెస్, మీ అమ్మ వాళ్ళ నాన్నకి కలర్ అంటే జెనెటిక్ డిజార్డర్ ఉంటే మీ అమ్మకు రావచ్చు, రాకపోవచ్చు, కానీ నీకు మాత్రం 100% వస్తుంది. మళ్ళీ మీ చెల్లెలకి రాదు, నీకే వస్తుంది. మళ్ళీ నీ చెల్లెలి కొడుకుంటే కొడుకుకి వస్తుంది, ఫీమేల్కి రాదు. మీ అమ్మ వాళ్ళ నాన్నకి నీ నాన్న వాళ్ళ నాన్నకి ఇద్దరికి కలర్ బ్లైండ్నెస్ ఉంటే అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఇద్దరికి వస్తుంది. అది ఎక్స్ రెసెసివ్ జీన్ అన్నమాట. ఓకే, ఎక్స్ రెసెసివ్ జీన్. ఇప్పుడు మనం నేర్చుకునబోయే విటమిన్ పేరు విటమిన్ డి. దీన్ని మనము క్యాల్సిఫెరాల్, రసాయనిక పేరు ఏంటంటే క్యాల్సిఫెరాల్. ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి ఈజ్ ద క్యాల్సిఫెరాల్. చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఏ చదివినాం, ఇప్పుడు మనం విటమిన్ డి దగ్గరకు వచ్చినాం. క్యాల్సిఫెరాల్. దీన్నే సూర్యకాంతి విటమిన్ అంటారు, సన్షైన్ విటమిన్. దీన్ని యాంటీ రికెట్ విటమిన్ అంటారు. యాంటీ రికెట్స్ అంటే కాళ్ళు ఇలా అవుతాయి, ఆ చిన్నపిల్లల్లో వస్తుంది. దీన్ని ఫ్రీ లేదా ఉచిత విటమిన్ అంటారు. ఎండలో ఉంటే చాలు, దీన్ని ఫ్రీ విటమిన్ అంటారు. దీన్ని హార్మోన్ లాంటి విటమిన్ అంటారు. ఇట్ ఈస్ అ హార్మోన్ లైక్ విటమిన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏదైనా ఒకటి అడుగుతాడు. సన్షైన్ విటమిన్, యాంటీ రికెట్స్ విటమిన్, ఫ్రీ విటమిన్, హార్మోన్ లైక్ విటమిన్. సూర్యకాంతి విటమిన్, యాంటీ రికెట్ విటమిన్, ఫ్రీ ఉచిత విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్. దీన్ని సూర్యకాంతి విటమిన్, యాంటీ రికెట్ విటమిన్, ఫ్రీ విటమిన్, హార్మోన్ విటమిన్ అని పిలుస్తారు. హార్మోన్ లాంటి విటమిన్ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. దాని కెమికల్ నేమ్ ఏంటి? క్యాల్సిఫెరాల్. దాని కామన్ నేమ్ ఏంటి? క్యాల్సిఫెరాల్. సారీ, కెమికల్ నేమ్ క్యాల్సిఫెరాల్. కామన్ నేమ్ ఏంటి? సన్షైన్ విటమిన్, యాంటీ రికెట్ విటమిన్, ఫ్రీ విటమిన్, హార్మోన్ లైక్ విటమిన్. ఈ 4 పేర్లు కూడా దీనికి కామన్ నేమ్సే. ఇది ఎక్కువ ఎక్కడ అందుతుందంటే కాడ్ లివర్ ఆయిల్. అంటే ఈ కాడ్ అనేది ఒక చేప, ఒక రకమైన చేప. దాని యొక్క లివర్లో ఎక్కువ ఉంటుంది, మిల్క్లో ఎక్కువ ఉంటుంది. లేదా నువ్వు ఏ లివర్ తిన్నా, కోడి లివరు, మేక లివర్ తింటావు కదా, ఓకే, పోలియో చుక్కలు వేసుకునేటప్పుడు సైడ్కి తింటావు కదా. ఎగ్ యోకు పడేయొద్దు. ఎగ్ యోకు ఏదో చందమామ ఉంటుంది కదా, చాలామంది ఏంటంటే సూడో సైన్స్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు చందమామ పడేస్తారు. 1-2 చందమామలు తినొచ్చు, ఏం కాదు. మీట్, మాంసము, ఫిష్ మీట్. ఆ ఫిష్ కూడా ఏంటి? సాల్మాను, ట్యూనా, మొకరిల్లు, ట్రాట్. వీటిలో వస్తుందండి. మొకరిల్లు, ట్రాట్, వీటిలో మనకి ఏమొస్తుంది? విటమిన్ డి వస్తుంది. ఇవన్నీ నువ్వు తినలేకపోతే పొద్దున్న 6:30-7 గంటల నుంచి మధ్యాహ్నం పొద్దున్నే 10:30 వరకు
ఎండలో ఉంటే విటమిన్ డి వచ్చేస్తుంది, ఫ్రీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నాలాగా మీరు వెజిటేరియన్స్ అయితే చేపలు గీపలు తినలేరు కాబట్టి, గిడ్డు తినలేరు కాబట్టి బయట కూర్చుంటే వచ్చేస్తుంది. సరేనా? అదన్నమాట. సూర్యకాంతిలో విటమిన్ యుఏబి అతి నీలలోహిత కిరణాలు చాలా చాలా ఇంపార్టెంట్. యువిబి అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యకాంతి యువిబి అతి నీలలోహిత కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్ట్రాల్ అనే కొవ్వులో విటమిన్ డిగా మారుతుంది. ఇది శరీరంలో అత్యంత వేగంగా తయారయ్యే విటమిన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతాడు. మన శరీరంలో అత్యధిక వేగంగా తయారయ్యే విటమిన్ డి. When sunlight UVB rays fall onto the skin, the cholesterol present under the skin convert into the vitamin D. It is the fastest synthesized vitamin in the body. చాలా చాలా ఇంపార్టెంట్. ఫాస్టెస్ట్ సింథసైజ్డ్ విటమిన్ ఇన్ ద బాడీ ఈజ్ యువిబి. చాలా చాలా యువిఏ హార్మ్ఫుల్, యువిబి హెల్ప్ఫుల్. ఎగ్జామ్లో అడుగుతారు. సూర్యకాంతిలో ఏ ఒక్క అతి నీల లోహిత లో అల్ట్రావైలెట్ రేస్ ఏది ఇంపార్టెంట్ అంటే విటమిన్ బి, యువిఏ కాదు. యువిఏ వల్ల నీకేమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది, హార్మ్ఫుల్. అతి నీల లోహిత. ఓకే, వస్తాయి విటమిన్స్ వస్తాయి. నువ్వు తినే ప్రతి ఒక్క దాంట్లో విటమిన్ ఉంటుంది. కొవ్వు అంటే మాంసంలో కాకుండా కూరగాయలు తింటావు చూడు, ప్రతి ఒక్క కూరగాయల్లో ఒక విటమిన్ ఉంటుంది, మినరల్ ఉంటుంది. ఆరెంజ్ తాగావు, ఆరెంజ్ జ్యూస్ ఎలా తాగాలంటే దొరికింది సందని గట్టి మింగకూడదు. ఒక సిప్పు తీసుకొని నమలాలి, ఇట్లా నమిలి మింగాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి లోపల ఈ యొక్క సిట్రస్ ఫ్రూట్స్ ఉంది కదా, ఇది ఆరెంజ్ జ్యూస్, బత్తాయి జ్యూస్, దాంట్లో అయోడిన్ ఉంటుంది. అది నువ్వు ఇలా నమిలినప్పుడు ఏమవుతుందంటే అది నోట్లో కరిగిపోయి ఆ సెల్స్ అబ్జార్బ్ చేసుకొని ఇక్కడ ఇస్తుంది కాబట్టి నీకు థైరాయిడ్ రాదు. నువ్వేం చేస్తావు? దొరికిందే సందని లటక్కని 3 బుక్కల్లో వేసుకుంటావు, పక్కనోడు ఎవరైనా చూస్తాడని. అర్థమవుతుందా? సో ఆ విధంగా ఇవి బి రేస్ మనకి వస్తాయి. ఓకే, సో ఇది ఆహారం ద్వారా లభించిన కాల్షియం మరియు ఫాస్ఫరస్లను ఎముకలలోకి, దంతాలలోకి పంపించి గట్టిగా ఉండడంలో తోడ్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మన విటమిన్ డి ఏం చేస్తుంది? మనం తినే ఆహారంలో ఏముంటుంది? కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ విటమిన్ డి ఏం చేస్తుందంటే ఎముకల లోపల, పంటి లోపల పంపించి అవి గట్టిగా ఉండేటట్టు చేస్తుంది. ఓకే, సో it helps in deposit dietary calcium and phosphorus into the bones and teeth and strengthen them like పారాథైరాయిడ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. ఓకే, పారాథైరాయిడ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. పారాథైరాయిడ్ హార్మోన్ కూడా ఏం చేస్తుంది? కాల్షియం మరియు ఫాస్ఫరస్. అందుకోసమే నీకు థైరాయిడ్ రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా అంటే పొద్దున్నే లేచి సూర్యుడి వైపు చూడాలి. అందులో చూడండి, మీ కంటికి ఎప్పుడైనా కురిపోయింది అనుకోండి, పొద్దున్న లేచి ఏం చేయమంటారు? సూర్యుడిని చూసి ఎక్కిరించమంటారు. సూర్యుడిని చూసి ఎక్కిరించడం అంటే నువ్వు అంత పెద్ద సూర్యుడు, నువ్వు అసలు అసలు నువ్వు ఎవడో కూడా తెలియదు సూర్యుడికి. నువ్వు చూసి ఎక్కిరిస్తే ఆయన అట్లని కాదు. పొద్దున్నే లేచి సూర్యుడిని ఎక్కిరించడం అంటే నీకు డి విటమిన్ డెఫిషియన్సీ ద్వారా నీకు అది వచ్చింది, ఆ డిసీజ్ వచ్చింది కాబట్టి ఈయన ఎక్కిరిస్తే నీకేంటంటే నువ్వు దాని వైపు చూస్తావు, యూవీబీ రేస్ నీ మీద పడతాయి, దేనిపై నీకు ఆ డిసీజ్ పోతుంది. అంతే తప్ప నువ్వు పెద్ద పోటుగాడు సూర్యుడిని చూసి ఎక్కిరిస్తే అర్థమైందా? అట్లేం కాదు. సో ఆ విధంగా పారాథైరాయిడ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది విటమిన్ డి. సో నీకు ఎముకలు గట్టిగా ఉండాలంటే అందుకోసం పొద్దున్న లేచి ఏం చేయాలి? జాగింగ్కి, వాకింగ్కి, సూర్యుడిని చూడాలి. అప్పుడు బలిష్టిగా ఉంటావు. అదే దుప్పట తొంగుని 10-11ంటికి లేస్తే ఏమవుతుంది? ఎముకలు లటక్కని ఇరిగిపోతాయి. ఎందుకు? నీకు థైరాయిడ్ రోగం వస్తుంది. ఓకే, డిసీజ్ డ్యూ టు డెఫిషియన్సీ. ఈ యొక్క విటమిన్ డి వల్ల, లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటయ్యా అంటే చిన్నపిల్లలకి 2 నెలల నుంచి 2 సంవత్సరాలకు వచ్చే వ్యాధుల్ని ఏమంటారంటే చిన్నపిల్లల్లో రికెట్స్ అంటారు. రికెట్ ఏ డిసీజ్ in a children between 2 to 2 years, 2 months to 2 years, where bone becomes soft and bent. చిన్న పిల్లల్లో అయితే రికెట్స్ వస్తుంది. అదే పెద్దవాళ్ళలో ఉంటే ఆస్టియోమలేషియా వస్తుంది. కాల్షియం కలిసి అంటే పెద్దవారిలో ఎముకలు కాల్షియం కలిసి గట్టిగా కాక మృదువుగా మారిపోతుంది. ఓకే, ఆస్టియోమలేషియా ఇన్ అడల్ట్స్, బోన్ బికమ్ సాఫ్ట్ డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ కాల్షియం. ఓకే, కాల్షియం లోపం వల్ల గట్టిగా కాక మృదువుగా మారుతుంది ఎముకలు. ఓకే, ఎముకలు మృదువుగా మారుతుంది. ఓకే, పెద్దవారిలో కాల్షియం లోపం వల్ల
కాల్షియం లోపం వల్ల ఎముకలు మృదువుగా మారే వ్యాధిని మనం ఏమంటున్నాం? ఆస్టియోమలేషియా అంటున్నాం. పెద్దవారిలో కాల్షియం లోపం వల్ల ఎముకలు మృదువుగా మారే వ్యాధిని ఏమంటున్నాం? ఆస్టియోమలేషియా అంటున్నాం. ఇన్ ఆస్టియోమలేషియా ఇన్ అడల్ట్స్ బోన్ బికమ్ సాఫ్ట్ డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ కాల్షియం డిపాజిషన్. ఆస్టియోమలేషియా. పీజీ ఆన్ చెస్ట్ అంటే పీజీ ఆన్ చెస్ట్ అంటే ఏంటంటే మన పావురాలకు ఉండేటటువంటి చెస్ట్. ఓకే, చిన్న పిల్లల్లో రొమ్ము ఎముకలు పక్కటెముకలు ఉబ్బుతాయి. ఇలా వచ్చేస్తాయి. ఈ రొమ్ము ఎముకలు పక్కటెముకలు ఇలా వచ్చేస్తాయి. పీజీ అని ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది పీజీ అని. నువ్వు ఇలా ఉంటుంది కదా, అలా ఉంటుంది అన్నమాట. సో పీజీ ఆన్ చెస్ట్. పెక్టస్ కార్నిక్టమ్. ఈ యొక్క పెక్టస్ కార్నిక్టమ్ అంటే ప్రొట్రూషన్ ఆఫ్ ది చెస్ట్ అండ్ ది రిబ్ బోన్. ప్రొట్రూషన్ అంటే ఇలా ముందుకు వచ్చేస్తుంది. మనది ఇలా ఉంది కదా, మన చెస్ట్ ఇలా ఉంది, మీదకి వస్తే ఇలా వచ్చి మన చెస్ట్ ఇలా ఉందబ్బా, ఇలా వచ్చేస్తుంది. అర్థమైందా? అదన్నమాట. దాన్ని పెక్టస్ కార్నెటమ్ అంటాం. పెక్టస్ కార్నెటమ్. పీజీ ఆన్ చెస్ట్ అంటాం. ఓకే, దీంతో విటమిన్ డి అయింది. ఇప్పుడు మనం విటమిన్ ఈలోకి వెళ్ళబోతున్నాం. అర్థమవుతుంది అందరి క్లాసు? టోకోఫెరాల్. దీని రసాయన నామం ఏంటి? టోకోఫెరాల్. కెమికల్ నేమ్ టోకోఫెరాల్. విటమిన్ ఈని బ్యూటీ విటమిన్ అంటారు. ఈ రోజు నుంచి విటమిన్ ఈనే తింటారేమో మీరు. ఓకే, విటమిన్ ఈని ఏమంటున్నాం? బ్యూటీ విటమిన్ అని పిలుస్తారు. బ్యూటీ అందంగా ఉంటుందని కాదు, అది తింటే నువ్వు అందంగా అవుతావని. దీన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటాం. యాంటీ స్టెరిలిటీ అంటే ఏంటి? నీలో పిల్లలు పుట్టని తత్వం ఉంటే దాని నుంచి బయటపడతావు. స్టెరిలిటీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యూటీ విటమిన్ అండ్ యాంటీ స్టెరిలిటీ విటమిన్. ఇన్ఫర్టిలిటీ ప్రివెంటింగ్ విటమిన్ అంటాం. ఇన్ఫర్టిలిటీ అంటే నీకు పిల్లలు పుట్టకపోతే విటమిన్ ఈ తీసుకున్నట్లయితే నీకు పిల్లలు పుట్టేస్తారు. అంటే అట్లాంటి కాదు, ఆ కెపాసిటీ టు డెవలప్ ఉమెన్, మేల్ ఆర్ ఫీమేల్, అది వస్తుంది. అలానే విటమిన్ ఈ తింటే పిల్లలు పుట్టేస్తారని వాళ్ళ కత్తి తీసుకొని రావద్దు. విటమిన్ ఈ తిని నాకు పిల్లలు పుట్టలే అట్లని కాదు. ఓకే, ఇన్ఫర్టిలిటీ ప్రివెంటింగ్ విటమిన్. ఓకే, ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? తాజా ఫలాలు, మొలకెత్తిన పప్పులు, సన్ఫ్లవర్ గోధుమ గింజలు, నూనె. ఓకే, పత్తి గింజల నూనె, కుసుమ పువ్వు అంటే సఫోలా ఆయిల్ ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం తింటే, అందుకోసమే పెళ్ళైన వాళ్ళకి జీడిపప్పు బాదంతో చేసినటువంటి లడ్లు అవన్నీ ఎక్కువ పెడతారు. స్వీట్స్ ఎందుకు ఇస్తారంటే తొందరగా నెక్స్ట్ జనరేషన్ ఉండడానికి. సో ద సోర్స్ ఆఫ్ విటమిన్ ఈ is a tocopherol. Where does the vitamin E stays in fresh fruits, sprouted pulses, sunflower seeds, wheat germs oil, cotton seed oil, sunflower oil, that is a safola oil and nuts, cashew and almonds. చాలా ఇంపార్టెంట్ అండి సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఈ. ఓకే, దాని తర్వాత గర్భాస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఇవ్వాల్సిన షుడ్ బి గివెన్ టు ద ఉమెన్ సఫరింగ్ విత్ ది మిస్ క్యారేజ్. ఎక్కువ అబార్షన్ అవుతా ఉన్నాయి, పిల్లలు పుట్టట్లే. దానికి కారణం ఏంటంటే పుట్టలో పాలు పోయడం, టెంపుల్ తిరగడం కాదు. విటమిన్ ఈ తీసుకోవాలి. విటమిన్ ఈ తీసుకున్నట్లయితే గర్భస్రావాలు జరగకుండా ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ క్రమంలో సక్రమంగా చేయడానికి అవసరం. సో ఎసెన్షియల్ ఫర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్. సో దిస్ ఈజ్ ది. సో దీన్ని బట్టి నీకేం తెలిసింది? ఒకవేళ విటమిన్ ఈ లోపించినట్లయితే పిల్లలు సరిగ్గా పుట్టరు. రెండోది, నువ్వు ముసలోళ్ళలా కనిపిస్తావు. వాడు ముసలోడు అవ్వకూడదే అంటే ఏం చేయాలి? విటమిన్ ఈ ఇవ్వాలి.